నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు, వాటి యొక్క ప్రభావాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉద్యోగ వ్యాపారాల్లో ఒక స్థిరత్వానికి వచ్చేస్తారు. ఇన్నాళ్ళు చాలా వేవరింగ్గాను, ఒక మానసిక ఇబ్బందితోనూ ఇట్లాగా ఉన్నవాళ్ళు ఈరోజు ఒక క్లారిటీకి, ఒక స్థిరత్వానికి వచ్చేసే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు కానీ, ప్రయాణాలు కానీ చాలా యోగిస్తాయి. మీకు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ విషయాలలో కొన్ని అనుకోని సమస్యలు, మీరు ఊహించనివి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు, కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్య సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తోందో వారి పేరిట వారి గోత్ర నామాలతో కనుక పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిర చరాస్తి వ్యవహారాలలోనూ, భూ సంబంధిత వ్యవహారాల్లోనూ అనుకూలమైన మార్పులు, అనుకూలమైన తీర్పులు, అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ధన ప్రవాహము నిలకడగా ఉండిపోయే అవకాశము, ఇన్నాళ్ళు చాలా ఫ్లోగా, అంటే ధనము అన్ని వైపుల నుంచి ఒకటే రీతిలో వచ్చేస్తున్నట్టయితే కనుక ఈరోజు కొంత అడ్డుకునే అవకాశం కనబడుతోంది. చేతికి ధనము రాని పరిస్థితి. అయితే బంధువులలో మీకు బంధువులకు ఒక రకమైన అంశంలో ఇబ్బందులు కానీ, మాటల పట్టింపులు కానీ, గొడవలు కానీ జరిగే విషయం గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు మీరు కామైపోయే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు కనుక మీరు టోటల్గా, అంటే నిరాహారంగా ఉపవాసం చేసి ఓన్లీ లిక్విడ్ అంటే పాలు కానీ, జ్యూస్ కానీ తాగి ఉపవాసం ఉన్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఏ పనైనా చెయ్యగల శక్తి, సామర్థ్యము ఈరోజు మీకు అనిపిస్తుంది, చేయగలుగుతారు కూడా. అయితే విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే పూర్వ పుణ్యం వల్ల, లేదా మీ పెద్దలు చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల ఈరోజు మీకు అంతులేని ఉత్సాహంతో పాటు ఆకస్మికంగా ధనము, వ్యాపార లాభాలు, ఎవరెవరు ఎందులో ఉన్నా వారికి అందులో మంచి మంచి అంశాలు జరిగే అవకాశము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అనుకూలంగా రావడము, విద్యార్థులకు సక్సెస్ అవ్వడము, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఊహించని మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధ గ్రహానికి సంబంధించి జపము కానీ, మంత్రం కానీ మీరు చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆకస్మిక ఖర్చులు, అది ఎలాగా ఏమిటా అనేది మీ స్థితిని బట్టి, వారి యొక్క స్తోమతను బట్టి ఆ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొత్త సమస్యలు, అనారోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు పనుల్లో ఆలస్యం అవ్వడము, విఘ్నాలు జరగడము, కొన్ని పనులు ఇబ్బంది పెట్టడము, కోర్టు పరంగా ఇబ్బందులు, పోలీసులు కేసుల పరంగా ఇబ్బందులు, ఆస్తి పరంగా ఇబ్బందులు, భూమికి సంబంధించిన తగాదాలు, ఇలా వప్పులకు సంబంధించిన తగాదాలు, ఇలాగా ఈరోజు మీకు తగాదాలు, కేసులు, మానసిక శాంతి అలజడులే కనబడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈరోజైతే చేసుకోకండి. మీకు చెప్పదగినది,
సోమవారం రోజు ఉపవాసం ఉండి ఈరోజు స్వామివారి ఆలయానికి కనుక వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉత్సాహము, ధైర్యము ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు ఏ పనైనా కార్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు, దీంతో పాటు సన్నిహితుల దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణమూర్తికి ఉదయం పూటే అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి అధికారులతో సఖ్యతను మీరు పెంపొందించుకోవాలి. దీంతో పాటు పదోన్నతులకు అనగా ప్రమోషన్స్ కు మంచి అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపార వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. దాంపత్యంలో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించి సంయమనం పాటించే ప్రయత్నం చేసుకుని సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము. ఈ రోజు ఉపవాసం ఉండి ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీకు వచ్చిన ఇబ్బందిని కనుక చెప్పినట్టయితే మంచి ఫలితాలు పొందుకుంటారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి విద్యారంగంలోనూ ప్రయాణాలలోనూ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొంత ఆర్థిక ఒత్తిడి కూడా మీ మీద ఉండవచ్చు. దానికి సంబంధించిన బ్యాలెన్స్ మైండ్ తో ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సమన్వయ ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది. దాంతో పాటుగా మీరు ఏ అంశంలోనైనా ఒక ప్రయత్నం కానీ లేదా ఒక నిర్ణయం కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా తీసుకోండి. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, ఎర్రని పుష్పాలతో దుర్గా అమ్మవారికి కనుక పూజ చేసుకోవడం కానీ, పుష్పాలను దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఒక స్నేహితుడు మీకు మోసం చేసే అవకాశము అది ఏ రకంగానైనా ఉండవచ్చు, ఏ రంగంలోనైనా ఉండవచ్చు. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితుడి మూలకంగా తీవ్రమైన నష్టము, అంటే మీరు నమ్మిన ఒక మంచి స్నేహితుడే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క అంచనాలు ఏవైతే ఉంటాయో వాటికి మించినటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అది ఉద్యోగంలోనూ, విద్యలోనూ, వ్యాపారాల్లోనూ, రాజకీయంలోనూ, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ అంచనాలకు మించినటువంటి ప్రయోజనము, ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని, ఆ సమాచారం మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ధైర్యంగా ముందుకు వెడితేనే పని అయ్యేటట్టు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్థిరచరాస్తులు కానీ, పోలీస్ కేసులు కానీ లేదా కోర్టు కేసులు కానీ అవి వాయిదా పడేటట్టుగాను లేదా మీ పేరిట రాలేని పరిస్థితి మీ జాతకరీత్యా కావచ్చు లేదా గోచార రీత్యా కావచ్చు అడ్డుకునే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, గురు మంత్రము కనుక జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి. టార్గెట్స్ చేయలేక ఇబ్బంది పడ్డము, మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ విషయాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఈ రోజంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వాహన ప్రమాదాలకు అవకాశం కొంచెం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే వాయిదా వేసుకోండి, వెళ్ళే ప్రయత్నం చేయకండి. తప్పదు అని అనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి. కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. స్లోగా వెళ్ళండి. లేదా అంటే ఇటు అటు చూసుకుని జాగ్రత్తలు అనేది అన్నప్పుడు ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది అది అని ఏముంది, జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం జపించుకుంటూ నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము,
సాయిబాబా వారి ఆరాధన చేయడంతో పాటు విభూదిని నుదుటిన ధరించి కనుక ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆంతరంగికంగా అనిశ్చితి అనేది ఏర్పడుతోంది. కానీ బహిరంగంగా విజయాలు కనబడే అవకాశం కనబడుతోంది. నూతన ఆలోచనలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. శత్రువుల మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని గురు సంబంధిత ఏదైనా స్తోత్రపారాయణ చేయడంతో పాటు గురుగ్రహానికి సంబంధించిన వస్తువుని కానీ గోధుమ పిండి అంటే వస్తువు కావచ్చు, గోధుమ పిండి అయితే మరీ మంచిది, దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.